మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా మన ఫర్నీత కంచరపాలెం మళ్ళీ ఇక్కడ పోతరాజుతోని నేను ఎప్పుడు పోతరాజే అంట బక్క పోతరాజు అన్నట్టు పోతరాజు అంటే నాలాగా కుదమట్టంగా ఉండాలి కానీ పెద్ద పేరు పెట్టుకొని బక్కగా ఉన్నది అందుకేనేమో బక్కగా ఉండుట్లో ఏమవుతున్నది అంటే కాలు నడిపించుట్లో ఈజీగా ఉంటుంది కదా నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది తక్కువ పోటీలు పడతావుగా నువ్వు కూడా కాలర పోటీలకు పోతావు కదా ఫార్ములా రేస్ ఓకే దాన్ని ఫార్ములా అంటారా మేము మందు గోళీలు వేసుకుంటాం చూడు అందులోనే ఉంటుంది ఫార్ములా వేరే దాంట్లో తెలియదు మెడికల్కే ఫార్ములా అంటాం మిగతాదంతా కాలరని కూడా ఫార్ములా అంటారా అంటే అందులో మందు గోళీలు వేస్తారా ఏంది పెట్రోల్ అనే మందు వేసి థ్యాంక్ యూ సార్ అంటే అల్కగా ఉంటుంది కదా సార్ అందుకే బండి స్పీడ్గా పోతుంటే ఏం కాదు అన్నట్టు ఇలా ఉంటారు నివేదిత ఇలాగే ఉంటారు డ్రైవర్స్ అందరూ కూడా రేస్ డ్రైవర్స్ అందరూ చాలా స్లిమ్గా ఉంటారు అది ఇలా దూరం పట్టాలి అవును తను కరెక్టే అందులో ఉన్నరా లేరా అన్నట్టు ఉండాలి ఒక హెల్మెటే కనిపిస్తుంది కాళ్ళు టైలర్ మీద ఉంటాయి ఆడ ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్ ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నాం ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా అవును కాదన్నట్టు చెప్తున్నాను ఇట్లా ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతే కదా కొంచెం ముచ్చట పెట్టాలి ఏమనుకుంటారు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ ఫరువు కాదు కొంచెం ఊతు కరువులో ఉంటారు మాట్లాడదు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను టూ అనుకోకుండా పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది జర మీరు వేరే ఆలోచన చేయండి సార్ ఎందుకంటే మీకేం వినపడలేదు చెప్పు పోతరాజు ఊతు కోసం మాట్లాడు ఎప్పుడు ఏరివేషన్ ఇస్తుండాలి మీరు క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి సార్ కథం నేను బిత్తిరి నువ్వు గజ బిత్తిరి ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటిది అంటుంది సన్నం జస్ట్ డైరెక్ట్ వర్కౌట్ అండి పిలాటిస్ వర్కౌట్ నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది ఏంటి ఫార్ములా అంటున్నది ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా కొంచెం కంట్రోల్డ్గా తినాలి మనం 3వసారా ఇది 4వసారా కలుసు అందుకే ఎక్కువ మాట్లాడతలేదు ఇట్లా 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 ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలేదు అనుకో బుజ్జి దగ్గరకు పోతా నేను